వినకపోతే బాధ కాదా తండ్రులకి? చాలా బాధ. మీరు బాధపడుతున్నారో లేదా మీ పిల్లలు బట్టి? మాట వినే వాళ్ళ గురించి సంతోషిస్తారు, వినని వాళ్ళ గురించి బాధపడతారు. కాబట్టి మన పరమ తండ్రిని మనము సంతోషపరిచే వారంగానే ఉందాము, కానీ మరి ఇబ్బంది పెట్టి కష్టపెట్టే విధంగా మనం ఉండద్దు అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంచె దినాల్లో ఉన్నాం, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. నేను అడుగుతాను, ఇవి అంచె దినాలు కదా, మేము త్వరగా దేవుడు వస్తే చనిపోతాము, మరి మేము సిద్ధపడాలని మీరు భయపడతారా? ఎప్పుడన్నా భయపడతారా? భయపడి ఏం చేస్తున్నారు అమ్మా? ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు? మీకు గుర్తుందమ్మా? దేవుడు వస్తే, ఆయన వస్తే నేను సిద్ధపడకపోతే విడవబడాలి, దేవుడు త్వరగా వస్తున్నాడని ఎంతమంది ప్రభుని గుర్తు చేసుకుంటారు ప్రతిరోజు? అలా గుర్తు చేసుకుని మన సంఘాలకి ఎందుకు రారు? మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఎందుకు సమయానికి రారు? దేవుణ్ణి ఆరాధించుటకు ఎందుకు వెనకాడతారు? సమయము ఆలస్యం చేసినా పాపం అంటున్నాడు. పాపం, అది కూడా పాపమే. నా సమయము దొంగిలిస్తున్నారు మీరు అంటున్నాడు దేవుడు. నిజంగా ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే సమయానికి పరిగెత్తుకు రావాలి కదా ఆరాధనకి. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఆయన వచ్చాడు అంటే ఇది సమయం లేదు. నువ్వు నేను సిద్ధపడతాను. ఇప్పుడు ప్రభా కాసేపు కూర్చో ప్రభా, నేను ప్రార్థన చేసుకున్న పాపాలు కడుక్కుంటాను అంటే కూర్చుంటాడా? కాబట్టి సిద్ధపడి ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యం పలకటం, ఆయన మార్గంలో నడవటం, ప్రతిదీ కూడా ప్రభువుని అనుసరించి మనం నడుచుకుని ఆయన కోసం ఎదురు చూసినప్పుడు తప్పకుండా మనల్ని తీసుకువెళ్తాడు. లేకపోతే తీసుకువెళ్తాడా? వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. కాబట్టి గుర్తు చేసుకోండి, ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోండి, ప్రార్థించండి, ఆరాధించండి, మందిరానికి సమయానికి రండి. ఇంకా మీ పక్క వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే, మరి అన్యులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, వాళ్ళని మరి తీసుకుని వచ్చి వాళ్ళని కూడా దేవుని బిడ్డలుగా సిద్ధపరిచే వారంగా ఉందాం. చూడండి, ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీ 5వ అధ్యాయము 5:15 వాక్యంలోకి వెళ్దాం. మరి హృదయాలు సిద్ధపరచుకుని శ్రద్ధగా విందాం వాక్యం. చాలండి, తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, యేసయ్యా, మీకే వందనాలు, వందనాలు ప్రభా. అవును ప్రభా, దినములు చెడ్డవి ప్రభా. ఈ దినములు పోనీయక సద్వేగం చేసుకోమంటున్నాం. ఉన్న దినములు చాలా జాగ్రత్తగా మార్పు చెందుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, అయ్యా వాక్యం చదివి ధ్యానించుటకు, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకుని మీ రాకడ కోసం సిద్ధపడి ఉండుటకు మీ కృప మా అందరికీ దయచేయండి. మీకు వందనాలు. ఊర్లో వెళ్ళిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మార్తమ్మ, ఇట్లే మార్తమ్మ కుటుంబం ప్రభా, మౌనిక బాలేదు, రాలేదు ప్రభా. అయ్యా సునీత కుటుంబం ఊరెళ్ళారు ప్రభా. నాయన మరి దగ్గర ప్రభా 6-7 మంది ప్రభా లేరు దేవా. లేని వాళ్ళని ఉన్నాయన మీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొక వారం తరుణం వాళ్ళకి ఇవ్వండి. ఉన్న బిడ్డల మీతో నాయన మాట్లాడుటకు, అయ్యా మీ మాట వినుటకు, మీ మార్గంలో నడుచుటకు మీ కృప నాయన వీళ్ళకి దయచేయండి. భయము మనకు దయచేయండి, మారు మనసు దయచేయండి. ప్రభా మీ స్తోత్రం. ఇక సమయం లేదు,
ఈరోజే వస్తాడో ప్రభు, ఏ జామున వస్తాడో నేను సిద్ధపడతానని భయభక్తులు దయచేయండి, భయభక్తులు దయచేయండి, మారు మనసు దయచేయండి. మీ నామాన్ని మైం తెచ్చుకోండి ప్రభా. ఒట్టిదాన్ని మట్టిదాన్ని బలహీనురాన్ని ఎన్నిక లేని దాన్ని ప్రభా, ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు ప్రభా. అయ్యా మీ స్తోత్రములు ప్రభా. నీ కుమార్తెగా నాయన ఏర్పరచుకుని అయ్యా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు అయ్యా. సారిపైన సరిచేసి వాడుకో ప్రభు, సారిపైన పెట్టి సరిచేసి వాడుకొని నా నోట మీ అమూలమైన మాట పెట్టి ప్రభా నాతో మాట్లాడండి నాయన. వచ్చిన బిడ్డలందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా నాయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని నెవర వేసుకున్నటకు కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, సమయము ఏం చేయొద్దు, పోనీయొద్దు. ఏం చేయాలి మరి దాన్ని? చాలండి. సమయము పోనీయక అన్నాడు కదా, పోనీయక అన్నాడు అంటే పోగొట్టద్దు, అంటే సమయం వ్యర్థం చేసేయద్దు, వేస్ట్ చేసేయద్దు. లోక మాటలతో, లోక పనులతో, లోక ముచ్చట్లతో, తిండి వీటితో సమయము మీరు వ్యర్థము చేయొద్దు. మీకు సమయము ఎంత దొరుకుతుందో ఆ సమయంలో ఏం చేయండి? ప్రార్థన చేయండి, వాక్యం చదువుకోండి, వాక్యాన్ని వినండి, ఆరాధించండి, ప్రార్థించండి. సమయం దొరికినప్పుడు ప్రభుతో సావాసం కలిగి ఉండమంటున్నాడు, ప్రభుని వెంబడించమంటున్నాడు, ప్రభుని ఆరాధించమంటున్నాడు. ఎందుకు? సమయము కొంచెమే ఉంది కాబట్టి, సమయము కొంచెమే ఉంది కాబట్టి ఆ సమయము లోకానికి వ్యర్థంగా లోక సంబంధిగా ముచ్చట్లు చెప్పుకుంటాం, లేకపోతే బంధువుల ఇంటికి, చుట్టాల ఇంటికి, అక్కడ తాగుతుంది, నాకు ఇక్కడ తాగుతుంది, ఇది సమయం వ్యర్థం చేసుకుంటామంటే. లోకంలో నువ్వు వ్యర్థంగా సమయం గడిపితే ఇది వ్యర్థం చేసుకుంటాం అన్నమాట. ప్రభులో గడిపేవనుకో వ్యర్థం చేసుకుంటాం కాదు, ప్రభుకి ఇంకా దగ్గరగా ఉండటం అన్నమాట. మనము ప్రయాసపడి ఆయనతో మనము ఉండటము చేస్తున్నామని అర్థం. కాబట్టి అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. మనం ఇంకా ఇంకా లోకమే కావాలి, లోక ముచ్చట్లు కావాలి, లోక ఆశలు కోరికలు కావాలి అనుకుంటే మనల్ని ఏమంటున్నాడో తెలుసా? మీరు అజ్ఞానులు అంటున్నాడు. ఎవరినంటే మనము అజ్ఞానము, మనలో ఏముంది? అజ్ఞానులు మీరు అంటున్నాడు. లోకము నుంచి విడిపించాను, పాపము నుంచి విడిపించాను, బంధకాలు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తే, వెలుగు సంబంధులుగా చేసి నా రక్తాన్ని కార్చాను, నా ప్రాణం పెడితే మీరు ఇంకా అజ్ఞానులుగానే లోక సంబంధులుగా, లోక ఆలోచనలు, నిద్రపోకుండా లోక ఆలోచనలు, లోక తలంపులు, ఆ ఇంట్లో అది జరిగింది, ఇంట్లో ఇది జరిగింది, వాళ్ళట్లా వీళ్ళట్లా. జాగ్రత్త, జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. లోక సంబంధమైన ఆలోచనలతో, తలంపులతో, మాటలతో మనం ఉన్న ఎడల హఠాత్తుగా వస్తాడు ప్రభు. ఏ జామున వస్తాడో తెలీదు. అజ్ఞానముతో ఉన్నావు నువ్వు, ఏం చేస్తాడో తెలుసా? నీ ఆత్మను తీసుకెళ్ళి అపవాదిగాడికి అప్పచెప్పేస్తాడు. ఇందులో డౌటే లేదు. ఇక ఆయన వచ్చేసాక మనం ఎంత కాళ్ళు పట్టుకున్నా, ఎంత రొమ్ము కొట్టుకుని ఏడ్చినా ప్రయోజనము లేదు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన కనికరము మనపై ఇచ్చి, కృప చూపించి, ఈరోజు మారుతారేమో, రేపు మారుతారేమో, నా దగ్గరికి వస్తారేమో, సమయం వ్యర్థం చేయరేమో అని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అలాగని ఆలస్యం చేస్తూనే ఉంటాడులే, మనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుందాంలే అనుకుంటే కుదరదండి, కుదరదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈరోజు అందరూ కూడా ఇట్లే మారుతాం. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు, శనివారాలే ఊర్లు వెళ్తారు, ఆదివారాలే ఊర్లు వెళ్తారు. మరి ఎందుకు వెళ్తారో తెలియదు. ఎందుకు వెళ్ళారమ్మా వాళ్ళు? ఎవరికి? నిన్నేం చేశారు? మొన్న ఏం చేశారు? అవును, అది వెళ్ళాలి, పరుగున వెళ్ళాలి. ఎంత స్వార్థపరులండి మనుషులు.
అంటే శనివారం ఎక్కి శనివారం రాత్రి ఎక్కారు, ఇవాళ వెళ్తే బిజినెస్ నడవదు కదా, ఇవాళ ఆదివారం సెలవు కదా, కలిసి వస్తుంది. మళ్ళీ నైట్ ఎక్కి రేపు వచ్చేస్తారు, బిజినెస్కి వెళ్ళిపోతారు, జాబులకు వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు. ఎంత ఘోరం అండి ఇది. నేను చెప్తున్నాను కదా, నేను ఆవేశంతో బాధతో అంటుంటే మీరు బాధపడుతున్నారేమో, కానీ పైన ఆయన భయంకరమైన మరి ఉగ్రత కలిగి ఉన్నాడు దేవుడు. ఎప్పుడు ఆ ఉగ్రతను మనమే చూపిస్తాడో తెలీదు. జాగ్రత్తగా మీరు మరి కాపాడుకుంటే మంచిది అని దేవుడి పేరట మనం చేస్తున్నాను. అలాగే చేయటం మంచిది కాదు, తప్పదు. అర్జెంటుగా వచ్చింది ఫోను, ప్రమాదంలో ఉన్నారు, వెళ్ళాలి, తప్పదు. నేను వెళ్ళొద్దు అంటలేదు. దేనికి వెళ్ళాలో దేనికి వెళ్ళకూడదో నాకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రభుని గాయపరిచే వాళ్ళంగా, దుఃఖపరిచే వాళ్ళంగా మనం ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధనకు వచ్చేది వారానికి ఎన్నిసార్లు అండి? 2 సార్లు. శుక్రవారాలు 3 వారాలు బట్టి రావట్లేదు. ఇట్లే మారుతమ్మ ఏదో సాకులు చెప్పింది, ఒళ్ళు నొప్పులు అన్నది ఒకసారి, వారితో ఎట్టి మోసల్స్ అన్నది ఒకసారి. ఈ వారం అయితే మొన్న కూడా రాలేదు. మొన్న వెళ్ళిపోయారా? మరి శుక్రవారం ఆరాధనకు వచ్చి వెళ్ళొచ్చు కదా. చెప్పమన్నాడు ప్రభు, సంఘం ఇచ్చాడు. సంఘంలో బోధించి, ప్రకటించు, గద్దించి, బుద్ధి చెప్పమన్నాడు. వినకపోతే నేను మట్టుకు ఏం చేస్తాను చెప్పండి? తర్వాత రొమ్ము కొట్టుకుని ఆడవాలి ఆ నరకంలో. చూడండి యెషయా గ్రంథము, చిన్నక్క చెప్పినట్టు చెప్తా, చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తా, గద్దించి చెప్తున్నా. అయినా అస్సలు మాట అసలు వినట్లేదు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి. మళ్ళీ చదవమ్మా మాట. కొంచెం గట్టిగా లోబడని యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుతున్నట్లుగా వారు నన్ను అడుగుక ఆలోచన చేయదు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడని పిల్లలకి శ్రమ. లోబడకపోతే శ్రమ అంటున్నాడు. ఏమి లోబడాలి? ఏ విషయంలో లోబడాలి అంటే, నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను, వీళ్ళని పిలుస్తున్నాను, కానీ మీరు ఏం చేస్తున్నారు? లోబడట్లేదు. మీరందరూ ఏం చేస్తున్నారు? లోబడట్లేదు. ప్రభు మనతో మాట్లాడుతుంటే మనం ఏం చేసలేదంట? లోబడట్లేదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే అండి శ్రమ. ఎక్కడ శ్రమ? లోకంలో శ్రమ. తర్వాత పాతాళంలోకి వెళ్ళాక కూడా శ్రమే. అక్కడ ఏమైనా సంతోషం ఉందా? జాగ్రత్త బిడ్డలారా, ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభు మనతో. ఎందుకు వాక్యం అసలు అర్థం చేసుకోరు? ఎందుకు హృదయంలో ఆ మాటలు నెవరు వేసుకోరు? వేరే వేరే ముచ్చట్లయితే మన నోట్లోనే ఉంటాయి, హృదయంలోనే దాచుకుంటాం, కట్టక్కని చెప్పేస్తాం. వాళ్ళకి అక్కడ అది జరిగింది, ఇక్కడ వీళ్ళకి ఇది జరిగింది, ఆ మనిషి అదన్నాడు, ఈ మనిషి ఇదన్నాడు, పదే 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 మాట్లాడుకుంటాం. దేవుడు మరి ఇలా అన్నాడు అని మనం ఎందుకు గుర్తు చేసుకొని భయపడతానే చెప్పండి? అమ్మో, నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే శ్రమ, ఆయన మాట వినకపోతే శ్రమ, ఆయన మార్గంలో నడకపోతే శ్రమ. ఈ శ్రమ ఎక్కడి వరకు వెళ్తుందో? పాతాళానికి తీసుకువెళ్తాడేమో ప్రభు. నేను పరలోక రాజ్యం వెళ్ళనేమో, నేను లోబడకపోతే నాకు శ్రమ అని ప్రభు చెప్తున్నాడు కదా అని భయము మనకు ఉందా? పోనీ ఉంటుందా? గుర్తుపెట్టుకుంటామా చెప్పండి? ఇప్పుడు చెప్తున్నమాట ఆల్రెడీ రన్ అవుతూనే ఉంటుంది వాక్యము. నేను మళ్ళీ రిపీట్ చేస్తే మీకు
తడుముకుంటా ఉంటారు. అంటే ఎంత శ్రద్ధగా వాక్యం వింటున్నారు చూడండి మీరు. తర్వాత ఏమన్నాడు? శ్రమ అన్న తర్వాత ఏమన్నాడు? చాలండి. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలస్యము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆలోచన చేస్తున్నారు. అడుగక ఏం చేయట్లేదండి? పాపానికి పాపము కూర్చుకుంటూ ఏం చేస్తున్నామంట? ఆలస్యము చెయ్యట్లేదు. పాపం మీద పాపము వస్తూనే ఉంది, మనం చేస్తూనే ఉన్నాం. కానీ దాన్ని ఏం చేయట్లేదు మనము. ఇది పాపం కదా అని గుర్తు చేసుకుంటా లేదు. రెండోది ఏం చేయట్లేదు? అయ్యో ప్రభువా, పోయిన వారం చర్చికి రాలేదు, పాపం చేశాను. ప్రార్థించలేదు, పాపం చేశాను. వాక్యం చదవలేదు, వాక్యం వినలేదు, పాపం చేశాను. లేకపోతే ఈ మాటని పాపం చేశాను, ఈ చూపు చూసి పాపం చేశాను, ఈ నడవడి నడిచి పాపం చేశాను, నన్ను క్షమించండి అని అడుగుతున్నామా? లేదు. పాపం మీద పాపం చేస్తూనే పోతున్నాం. అప్పుడు తర్వాత మనకి శ్రమ వస్తుందా రాదా? ఇవన్నీ తెలిసి కూడా ఆ శ్రమలో మనము పతనమైపోవటానికి కారకులం ఎవరము? మనమే. పాపం వస్తుందని తెలిసి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళట్లేదు మనం. ఇది పాపం అని తెలుసా తెలీదా? ఆయన మాటకు లోబడకపోవటం పాపం కాదా? మందిరానికి రాకపోవటం పాపం కాదా? ఏమండి, మన ఇష్టానుసారంగా తిరగటము, జీవించటం పాపం కాదా? మరి ఇది పాపం అని తెలిసిన మనము పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వెళ్ళకపోవటం పాపం కదా? ఏమండి? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాపము, నేను చెయ్యొద్దు. నా ప్రభు దగ్గర వెళ్ళి అడుగుతా, బ్రతిమాలుకుంటా నా ప్రభువునని మనలో పశ్చాత్తాపము రావట్లేదని వాక్యం చెప్తుంది. ఇంకేమన్నాడంటే, ఏమని చేస్తున్నాడంట? ఆయన ఆత్మను మనం ఏం చేస్తున్నామంట? నియమించుకుంటా లేదంట, సన్ని చేసుకుంటున్నామంట. అంటే యేసయ్యా, ఆత్మ ఉన్న తండ్రి, మీ ఆత్మను నాకు ఇవ్వండి, మీ ఆత్మతో నన్ను నింపండి. మీ ఆత్మ నాలో ఉంటే నాలో భయం ఉంటుంది. మీ ఆత్మ నాలో ఉంటే శక్తిని కలిగి ఉంటాను. ప్రార్థించటానికి, ఆరాధించటానికి, మహింపరచటానికి మీ ఆత్మ నాకు కావాలి ప్రభువా అని మనం ఏం చేయట్లేదంట? సన్నతించట్లేదంట. కావాలని కోరుకుంటలేదంట. నిజమే ప్రభువా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. జాగ్రత్త. ఆత్మ ఉంటే చాలా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, కలవరం పుడుతుంది, వణుకు పుడుతుంది. ఆత్మ శక్తితో నింపుతుంది. తెలుసా మీకు? శక్తితో నింపుతుంది, బలముతో నింపుతుంది ఆత్మ. అందుకే మరి పౌలు చెప్పాడు, మీరు యోహాను ఇచ్చే బాప్టిజమే తీసుకున్నారు, కానీ యేసయ్య ఇచ్చిన బాప్టిజాన్ని మీరు తీసుకోలేదు కాబట్టి ఆత్మ అంటే ఏంటో మీకు తెలియదు అన్నాడు. మరి సంఘంలో అలాగే ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. పాస్టర్లు ఇచ్చే బాప్టిజంతో ఏమైపోయారు? సెట్ అయిపోయారు. ఏమనంటే మేము బాప్టిజం తీసుకున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా, మీ ఆత్మలు చల్లారిపోయినగా ఉంటున్నాయి. శక్తితో నింపబడలేదు, బలముతో నింపబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ మనలో లేకపోతే మీరు ఏమైపోయి ఉంటారన్నాడు?
నా వాళ్ళు కాదు. అంటే నా ఆత్మ మీలో లేదు కాబట్టి నా బిడ్డలు కాదు, నన్ను ఆరాధించలేరు, నన్ను వెంబడించలేరు, నన్ను ప్రేమించలేరు, ఇతరులు ప్రేమించలేరు. మీకు ఇష్టం వచ్చినట్టు అపవాదుగాడు ఎలాగైతే లోకంలో ఉన్నాడో వాడి మాటలే, వాడి ఆలోచనలే, వాడి తలంపులే మరి మనలో ప్రవేశిస్తూ ఉంటాయి, నడిపిస్తూ ఉంటాయి, ఆలోచనిస్తుంటాయి. లోకము 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 అని. ఎందుకో తెలుసా కారణము? ప్రభు ఆత్మ నీలో లేకపోవటంలో, ప్రభు ఆత్మ లేకపోవటంలో. ఊరికినే చెప్పలేదండి ప్రభు. ఆదరణకర్తను ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు ఆత్మ ఆదరణకర్తని? ఏమ్మా, యేసయ్య వెళ్ళిన వెంటనే ఎవరు వచ్చారు? ఆత్మ వచ్చింది. ఆత్మ అయిన దేవుడు వచ్చాడు. ఉదాహరణకు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను గారు బాప్తిసం ఇచ్చారు, అందరూ బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు వరకు ఈ బాప్తిసం తీసుకున్న అపోస్తలు 12 మంది కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామనుకున్నారు. ఆయనని వెంటాడాడంటే వెంటబడి వెళ్ళారు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తుంటే చూస్తూ ఉన్నారు. అంతవరకే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారేమో ఆ ప్రభు వెళ్ళిపోయాడు కదా, నేను చేపలు పట్టుకుంటా వెళ్ళిపోతానని పేతురు అనుకున్నాడు. మిగతా శిష్యులు కూడా వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోదామని అందరూ అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు చల్లారిపోయారు అంటే వాళ్ళలో ఏం లేదు తెలుసా? ఆత్మ లేదు. హల్లెలూయా. అప్పటి వరకు ఆత్మ లేదు. వాళ్ళు ఎప్పుడైతే ప్రభు వెళ్ళిపోతూ వాళ్ళకి చెప్పాడు, మేడగదికి వెళ్ళి కనిపెట్టి మీరు ఆదరణకర్తను పిలవండి, మోకాళ్ళ మీద ఉండి ఆయనకి ప్రార్థన చేయండి, ఆయన వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆదరణకర్త మీలో ఉంటాడు అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు మరి ఆదరణకర్త వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం రాలి అంట? అగ్ని జ్వాలలుగా వాళ్ళ నాలుకలుగా విభజింపచేసి వాళ్ళకి మారు మనసు రక్షణ దయచేసి, అప్పటి వరకు పేతురు ఎప్పుడు బోధించిన వాడు ఆయన బోధిస్తే 3000 మంది రక్షణ పొందటమే కాదు, బాప్తిసం కూడా వెంటనే తీసుకున్నారు. అంతేకాదు ప్రభుని అంగీకరించారు. ఆత్మ కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆ రోజు మొదలుకొని పేతురు గారు, యోహాను గారు రోడ్డమ్మట వెళ్తుంటే ఆయన బట్ట తగిలి వాళ్ళు రోగాలు స్వస్థత పొందిన ఎంతో వేల మందికి వీళ్ళ బట్ట తగిలితే స్వస్థత జరిగింది. అనుకునేవాడు ఏదో ఇస్తారు నాకు డబ్బని చూస్తే ఏమన్నాడో తెలుసా? వాళ్ళు అయ్యా మా దగ్గర వెండి బంగారాలు అయితే లేవు, యేసు నామములో లేవు అన్నాడు. వేశాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఈ 12 మంది? యేసయ్య వెళ్ళిపోయాక ఆదరణకర్త వచ్చాక ఎలా ఉన్నారు వీళ్ళు? అంటే మార్పు కలుగుతుందా? ఉందా లేదా? అక్కడ మార్పు తెలుస్తుందా లేదా మనకి? ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. చూసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ అనే శక్తి నీలో ఉండాలి. నీ మాట మారాలన్నా, నీ చూపు మారాలన్నా, నీ ప్రవర్తన మారాలన్నా, ప్రభుతో నడవాలన్నా, ప్రభు మాట నీ హృదయంలో భద్రంగా ఉండాలి అన్నా శక్తివంతమైన ప్రభు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మను పిలవాలి. మనం ఆరాధించేటప్పుడు ఆయన రావాలి నీ మీదకి, నీ ఆయన కార్యమును చూడాలి. అంతేకాని పై భక్తి ఏదో వచ్చామా, గంట అయిపోయిందా, వెనక్కి తిరిగి చూస్తాం, టైం చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే ఇంకా ఆత్మదేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆ సమయంతో పని లేదు. అందుకే కొంతమంది మందిరంలో ఆత్మను చల్లారుస్తూ ఉన్నారు. పోని వరకు ముందుకి గంట అయిపోయింది, ముగించేయాలి. దయచేసి చెప్తున్నాను బిడ్డలారా,
ఇది ఆఖరు దినములు, అంచె దినములు. మనం 10 మందిమే ఉన్నామేమో. ఈ 10 ఆత్మలు ఆత్మతో నింపబడి ప్రభువుని చేరుకుంటే మంచిది అని దేవుడి పేరిట మనం చేస్తున్నాను. ప్రభువుని చేరుకునే విధంగా మనం ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి. తర్వాత ప్రార్థనా జీవితం, మందిరానికి వచ్చే విషయంలో, ఆయన్ని ఆరాధించి ప్రార్థించే విషయంలో వాక్యం ఇక్కడ కూర్చుని జాగ్రత్తగా వింటమే కాదు, కానీ అది మన హృదయంలో భద్రపరుచుకొని అది నెవరు వేసుకుంటూ దాని ప్రకారము జీవించటం మొదలు పెట్టాలి. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు నిన్ను తీసుకుని వెళ్తాడు, వదిలిపెట్టాడు. అదే నీలో ఆత్మ లేదనుకో ఆయన విడిచిపెడతాడు అన్నాడు. ఆత్మ లేనివాడు నావాడు కాదు కాదు అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఇక రెండో చూడండి, యెషయా గ్రంథము 40 యెషయా గ్రంథం 40 10వ వచనం చదవండమ్మా. ఏమంటండి? ఆయన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ఎవరి పక్షాన? ప్రభు పక్షాన తన బాహువే ఏలుచుండగా యెహోవా తానే ఏమంటండి? ఎలా వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? శక్తి సంపన్నుడు ఎలా అయ్యాడు? తన బాహువే ఆయనని శక్తిమంతుడుగా చేసింది. అప్పుడు ఆయన శక్తి సంపన్నుడుగా వచ్చాడు అని చెప్తున్నాడు. చదవండమ్మా. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దట ఉన్నది. ఎవరికి ఇవ్వటానికి వస్తున్నాడండి? ఆయన బాహువును చేసిన ఆ దేవుడు శక్తి సంపన్నుడై వచ్చి మనకి ఇవ్వాల్సిన బహుమానము ఆయన దగ్గర ఉందంట. మనకి ఏవైతే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన దగ్గర ఆ బహుమతి ఉంది అంటున్నాడు. ఏమంటండి? ఆయన చెయ్యు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఏమంటే గొర్రెల కాపరి వలె ఆయన మందను మేపును. ఎవరు వాడు? మనమే మనసు తీర్పు తెచ్చేసుకోవద్దు. మనకుందా హక్కు, మనకుందా అధికారము? గొర్రెలకి ఆయన ఇక్కడ చెప్తున్నాడు కదా, శక్తివంతమైన బాహు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? బహుమతి ఉంది అంటే నీలో పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆ బాహు బలముతో ఆయన వస్తూ ఉన్నాడు. ఆ బహుమతి నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనమున్నామా తీసుకుంటాకి? మనము ఆ బహుమతి తీసుకుంటాకి సిద్ధ మనసు మనలో ఉందా? ఏమ్మా, ఇందాకే చెప్పాను ఏముండాలి మనలో అని. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము. మండుతున్నావా నువ్వు? ఆరాధన చేయటానికి మండుతున్నావా? ప్రార్థన చేయటానికి మండుతున్నావా? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఏం చేస్తున్నావు ప్రతిరోజు దేవుడి కోసం? ఏం చేస్తున్నామమ్మా? శక్తిని కలిగి ఉండాలి మనం. ఏం కలిగి ఉండాలి? యేసయ్య వెళ్ళిపోతూ ఎందుకు ఆత్మదేవుడిని పంపించాడు? ఏమ్మా, ఎందుకు పంపించాడు?
ఆదరణకర్త మనతో ఉంటే మనల్ని ఆదరిస్తాడని, మనకి శక్తితో నింపుతాడని, అగ్ని అభిషేకముతో మనం నింపి ఆయన మన ముందుకు మనల్ని నడిపిస్తాడని, దేవుని శక్తి మనలో ఉంటుంది అని ఆత్మ మనలోకి రావడానికి ఆత్మకార్యము జరిగిస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెల్ని ఆయన ఏం చేస్తున్నాడంట? మేపుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మంద. ఎవరు? ఆయనకి ఇష్టమైన వాళ్ళు, ఆయనకు అంగీకారమైన వాళ్ళు, ఆయన పని చేసేవారు, పని చేయాలని ఆశ ఉన్నవాడు, ఆయన కోసం ప్రార్థన చేయాలని ఆసక్తి ఉన్నవాడు, ఆరాధనకు వెళ్ళాలని భయం ఉన్నవాళ్ళు ఆయన మేపే గొర్రెలుగా ఉంటాయంట. ఆసక్తి లేకుండా, ఆయన భయం లేకుండా, భక్తి లేకుండా, ఏదో ఆదివారం కదా పక్క వాళ్ళు అడుగుతారేమో, ఏమా మీరు క్రిస్టియన్ అన్నారు కదా చర్చికి వెళ్ళలేదా ఇవాళ అని ఒకవేళ పక్క వాళ్ళు అడుగుతారేమో అని కొంతమంది చర్చికి వెళ్తారు. మరి మనమైతే ఎందుకు వెళ్తున్నాం చర్చికి? మన కోసం వెళ్తున్నామా? పక్కింటి వాడి కోసం వెళ్తున్నామా? లేకపోతే పాస్టర్ కోసం వెళ్తున్నామా చర్చికి? ఆత్మ కోసము ఇప్పుడైనా మోకాళ్ళ మీద ఉపవాసముతో ఆత్మను సంపాదించుకుంటానికి ప్రయత్నించమని మనం చేస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు మనలోనూ ఉండాలి. అప్పుడే మనకు ఆసక్తి కలుగుతుంది, లోపల మండుతూ ఉంటుంది, వెలిగిస్తాడు దేవుడు నిన్ను, నీ ఆత్మను. లేకపోతే చప్పగుంటుంది మన ఆత్మీయ జీవితం. ఎలా ఉంటుంది? చప్పగుంటుంది. వెళ్ళామా వచ్చామా. కొన్ని సంఘాల్లో అసలు చర్చిలో మనుషులు ఉన్నారో లేదో తెలియదు. ఒక చప్పట్లు కొట్టరు, చేతులెత్తి ఆరాధించరు, హల్లెలూయా అని అన్నారు. ఎందుకు అన్నారు చెప్పండి? వాళ్ళలో ఆత్మ లేదు కాబట్టి. ఆత్మదేవుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికి సిగ్గుపడరు. ఎవరు ఏమని అనుకుంటారా, చూస్తున్నారా పక్క వాళ్ళని ఏమనుకోరు. ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మ వాళ్ళని మండిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏడుస్తారు, మొరపెట్టుకుంటుంటారు, కన్నీళ్లు విడుస్తుంటారు, రోదన చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళని పట్టించుకోరు. అది ఆత్మకార్యం. ఆత్మ లేదనుకోండి, గట్టిగా ప్రార్థన చేయాలన్నా, చప్పట్లు కొట్టాలన్నా, ఆరాధన చేయాలన్నా ఏం చేస్తుంటారు? సిగ్గుపడుతుంటారు. అయ్యో పక్క సిస్టర్ ఏమనుకుంటుందో ఏమో, నేను ఇలా అంటున్నాను అని వాళ్ళు ఏమైపోతారు? అంచుకుంటూ ఉంటారు, చల్లారిపోతూ ఉంటారు. కానీ చల్లారిపోమనలేదు ప్రభు, మనల్ని చల్లారిపోమని ప్రభు చెప్పలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మీకు కావాలి అని అపోస్తల కార్యంలో మనం చూసాము కూడా, విన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి అంచె దినాలు, దేవుడు రాకడ దినాలు. కాబట్టి మనము సిద్ధపడి ఉండటానికి ఆత్మను సంపాదించుకోవాలి. ఏం చేస్తాడంటే ఆయన ఎవరిని మేపుతాడంట? చదవండి. ఏమంటే తన బాహుతో అంటే బలముతో. బాహు అంటే బలము అని అర్థం. గొర్రె పిల్లని ఏం చేస్తాడంట? ఎక్కడ పెట్టుకుంటాడంటే రొమ్మున ఆనించుకొని మోయును. ఆయన మనల్ని రొమ్మున ఆనించుకోవాలి అంటే మన స్థితి ఎలా ఉంటే ఆనించుకుంటాడు. ఏమా? ఎప్పుడు నిత్యము ప్రతిరోజు పరిపూర్ణంగా మార్పు చెంది, సంపూర్ణంగా మార్చబడి, లోకమును పెంట కుప్పగా ఎంచుకుంటున్నామా మనం? చెప్పాలి. లోకం వచ్చి ఈ లోకం వద్దు, ఈ లోకమే కదా నన్ను పాపాలను తీసుకెళ్ళింది, ఈ లోకంలో ఉన్న ఆశలే కదా నా జీవితాన్ని నాశనం చేసింది,
అని అనుకొని అది వద్దు అని విసర్జించిన వాళ్ళు ఎంతమంది? లోకము కావాలన్న వాళ్ళు ఎంతమంది? వద్దు అనుకున్న వాళ్ళు ఎంతమంది? లోకం కావాలా వద్దా? ఎందుకు వద్దమ్మా? ఏమ్మా అది లోకము మనకి శత్రుత్వం, ప్రభువుకి శత్రుత్వము. లోకం అంటే మనకి కూడా శత్రుత్వమే. ఎందుకంటే మనం ఈ లోక సంబంధులము కాము. ఆయన ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు, రక్షించాడు, కాపాడాడు, వెలుగు సంబంధులుగా చేశాడు. ఇంకా వెనక్కి ఎందుకు వెళ్ళాలి మనం? కుక్కను పోల్చి చెప్పాడు ఎన్నోసార్లు. మనం చెప్పుకుంటూ ఉంటాం. పందిని పోల్చి మాట్లాడుకుంటాం మనం కదా. పంది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అది దాన్ని దేంతో పోల్చుకోవచ్చు అంటే లోకములో మళ్ళీ లోకంలోకి వెళ్ళిన మానవుడికి అదే గతి. వద్దు అంటే వెళ్ళి అదే కావాలనుకుంటుందంటే మరి కుక్క గతి అనే వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నష్టపోయేది మనమే. ఇంతగా చెప్పినా మనం వినలేదనుకోండి, నష్టపోయేది ఎవరండి? మనమే. మనకి చక్కని జీవితం, చక్కని కాపురం, చక్కని మన ఆత్మీయత, బ్రతుకు, మనకన్నీ కావాల్సినవి అన్నీ ఇచ్చాడు. కుటుంబం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, అవసరతలు తీరుస్తున్నాడు, అక్కర్లు తీరుస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. కానీ దాన్ని మనము కోల్పోతున్నాం. ఏం చేస్తున్నామండి? కోల్పోతున్నాం. ఏం చేస్తున్నాడు? ఆయన అంటున్నాడు కదా, తల్లి ఒడిలోంచి నేను తీసుకుని మిమ్మల్ని నేను చంకన పెట్టుకుంటాను అన్నాడు. ఎక్కడ పెట్టుకుంటాడంట? చంకన పెట్టుకుంటాను. చంక నుంచి ఎక్కడ పెట్టుకుంటాడు? రొమ్మున ఆంచుకుంటాను. చూడండి, మన చిన్న పిల్లల్ని ఎత్తుకుంటా ఏం చేస్తాం? ఒక్కోసారి ఇట్లా రొమ్ముకి ఇట్లా గట్టిగా ఆంచుకుంటాం. అంటే ప్రేమ ఇంకా ఎక్కువైపోయి రొమ్ముని ఆనుకుంటాం. ఎక్కడ ఈ మాట ఎవరి గురించి చెప్పాడు అంటే వారి పేతురు గురించి చెప్పాడు ప్రభు. తల్లి ఒడి నుంచి నిన్ను చంకన పెట్టుకుంటా, తర్వాత రొమ్మున ఆంచుకుంటా, తర్వాత ముదిమి వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకుని వాడను నేనే బిడ్డ. అటువంటి ఆత్మీయ జీవితానికి మనం వెళ్ళాలి. చూడండి, కొంతమందికి వయసు పెరిగిపోతూ ఉంటుంది. 75, 80 దాకా వచ్చేస్తారు. వాళ్ళకి మార్పు ఉండదు, భయము ఉండదు దేవుడు అంటే. అయినా వాళ్ళకి ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు. దేవుడు పెట్టిన అంకె మనకి 70. అంటే సమయం ఇస్తున్నాడు అంటే ఏం గుర్తు చేసుకోవాలి? నేను ఇంకా మారలేదు, ప్రభువుకి ఇష్టడురాలుగా లేను, అందుకే నేను ఇంకా ఉన్నాను అని గుర్తు చేసుకోవాలి. సంవత్సరం గతించిపోతుంది, అయ్యో నా ఆయుష్ తగ్గిపోతుంది అనుకోవాలి. ఏమండి, కొత్త సంవత్సరం వచ్చింది అనుకుంటున్నామే, కానీ కొత్త సంవత్సరం వచ్చిందంటే ఒక సంవత్సరం వేస్ట్ అయినట్టేనా? మనకి వయసు మీద పడుతుందనే కదా, దేవుడికి దూరం అవుతున్నామనే కదా అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనల్ని ఏం చేస్తాడంట? రొమ్మున ఆనుకుని ఉండేలాగా అంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకేమంటున్నాడండి? అబ్బా, చూసారా? రొమ్మున ఆంచుకుంటాడంట. తర్వాత పాలు తాగే గొర్రెలు ఏం చేస్తాడంట? మెల్లగా నడిపిస్తాడు. మీరు చెప్పండి, దానికి అర్థం అందరూ చెప్పొచ్చు. ఇప్పుడు చక్కగా చెప్పాలి. నడిపిస్తాను అన్నాడు. ఎట్లా నడిపిస్తాడు? రొమ్మున ఆనుకుని ఉండి ఆ గొర్రె పిల్ల ప్రభువు తీసుకుని నడిపిస్తాను అంటున్నాడు. తల్లులుగా చాలా ఈజీ ఆ మాట. ఓరి నాయనో, ఈడ మట్టి బుర్రలకి అర్థం కాదురా బాబు. పాలు తాగుతూ ఉండగానే, అంటే మన లెక్కల్లో ఒక 6 నెలలు 7 నెలలు బిడ్డప్పుడు పాలు తాగి తండ్రి రొమ్ముల మీద ఎక్కించుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడంట? తండ్రి
చేతులు ఇలా పట్టుకొని ఒక్కొక్క అడుగు నడిపిస్తా ఇష్టపడతాడా లేదా? వాడు నడుస్తుంటే చాలా సంతోషిస్తుంటాడు తండ్రి. అబ్బా నా బిడ్డ చక్కగా బుడ్డి నడకలో అడుగులు వేస్తున్నాడని సంతోషిస్తామా లేదా? అదే చెప్తున్నాడు. పాలు తాగుతున్న బిడ్డని ఏం చేస్తాడంట? మెల్లగా నడిపిస్తాడు. అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని పాలు తాగే వయసులో ఆ అనుభవంలో ఉన్న మనల్ని మెల్లమెల్లగా ఆయన తట్టుడు మనల్ని నడిపిస్తాను అంటున్నాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడండి? జలములు తొలిచిన వాడెవడు? జ్ఞానంతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? తన కుడి చిట్టులో జలములు కొలిచిన వాడెవడు? జ్ఞానంతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? ఏమంటండి? భూమిని ఆకాశాన్ని జానడితో కొలిసిన వాడు ఎవడు అంటున్నాడు. ఎవరు కొలగలుగుతారండి? దేంతో? జానడితో. జానంటే ఇది. దీంతో కొలిచిన వాడు ఎవడూ లేడు అంటున్నాడు కదా. కొలిస్తే ప్రభువే కొలవాలి, ఎవరు కూడా కొలవలేరు అని ప్రభువు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఇష్టలుగా మనం, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం ఉంటే మనల్ని రొమ్ము పైన హత్తుకుని ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. గొర్రె పిల్ల వలె నిన్ను నేను నడిపిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గుర్తు చేసుకుంటూ మనము ప్రతి దినము కూడా కొంచెం కొంచెంగా ఏం చేయాలి? మార్పు చెందాలి. ఏమ్మా? మార్పు చెందాలి. అబ్రహాము ఎవరు లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకునే ఉన్నాడు. అంటే అబ్రహాము కూడా ఎక్కడ పెట్టుకున్నాడంట? ఎందుకు? ఎటువంటి వాడు ఆయన కదా? లాజరు ఈ లోకంలో వస్త్రము లేవేమో, పుండ్లు పడిపోయింది శరీరము, రక్తాలు గారుతున్నాయి, సీము గారుతుంది, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. కానీ అతని హృదయం మాత్రం దేవునికి ఇష్టంగా ఉంది. హల్లెలూయా! దేవునికి అంగీకారంగా ఉంది. ఇది నా పాత్ర, నేను వాడుకునే పాత్ర అని ఇష్టంగా ఉన్న మూలన ఎక్కడుందంటండి? ఆత్మ వెళ్ళిపోయి రొమ్మున ఆనుకుని ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనము కూడా పట్టుదలతో, ప్రార్థనా జీవితంతో, మారు మనసుతో ఈ లోకము నాకు వద్దు, నా ప్రభు రొమ్మున నేను ఆనుకుని ఉండాలి అన్న ఆలోచన మనం కలిగి ఉందాం. చూడండి, అదే 40 అధ్యాయము 29 నుంచి చదవటం. ఎవరంటండి? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువారు ఆయనే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సొమ్మసిల్లిపోతుంటాం, నీరస పడిపోతుంటాం, బలహీనులమైపోతుంటాం కదండి. మనకి మరి ఎవరిస్తారు? బలము కానీ, శక్తి కానీ, ఆరోగ్యం కానీ ఎవరిస్తారండి? యేసయ్య ఇస్తాడు. మనకి బాగాలేదనుకోండి, ఎవరి మీద ఆధారపడాలి? అడగాలి ఆయన్ని. ఆ విశ్వాసం పోనివ్వకండి దయచేసి. ఏది జరిగినా ఇంట్లో ఏమైనా శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, భర్త వలన శోధన వచ్చిందా, బిడ్డల వలన బాధ కలిగిందా, ప్రతి విషయంలో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గర. ప్రభా ఇదిగో ఈ శోధన వచ్చింది ప్రభా, శోధన నుంచి విడిపించండి. ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమ నుంచి విడిపించండి. ఇదిగో ఈ బాధ వచ్చింది, ఈ బాధ నుంచి విడిపించండి. ఈ భర్త తాగుబోతు లోకస్తుడుగా ఉన్నాడు, నన్ను ఆటంకపరుస్తున్నాడు, అయ్యా ఇతని నోటికి చిక్క వేసి నాకు విడుదలిచ్చి నన్ను మందిరానికి పంపించండి. ఈ విధంగా మన విశ్వాసముతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏమి లేకపోయినా ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? సొమ్మసిల్లిపోతే, సొమ్మసిల్లిపోవటం అంటే
కదా, బలహీనంగా ఉండటం, చేత కాకపోవటము కదా, అసలు లేచి ఆరాధనకి వెళ్ళలేని పరిస్థితి లేదా పనికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఏమిస్తాడంట? బలము ఇచ్చేవాడు ఆయనే. మరి సొమ్మసిల్లిపోయేటప్పుడు మరి అలాగే దుప్పటి కప్పుకొని పడుకుందామా, లేకపోతే ప్రభుని అడుగుదామా? ప్రభుని అడుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా జీవితంలో నేను ఎప్పుడైతే ప్రభుని సొంత రక్షకుడుగా నేను అంగీకరించిన ఆ దినం నుంచి ఈ దినం వరకు ఏ బలహీనత వచ్చినా ముందు ప్రభు దగ్గరికి వెళ్తాను. పొద్దుడు కూడా భయంకరంగా కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, అసలు మెట్లు ఎక్కుతానో లేదో తెలియదు, తలనొప్పి. ప్రభువా, ఈరోజు ఆరాధన దినం, నన్ను బలపరిచి నన్ను వాడుకోండి, నన్ను బలపరిచి వాడుకొని నన్ను మెట్లెక్కించండి, మీ దూతల్ని తోడుగా ఉంచి అని ప్రభుని అడుక్కొని మరి మెట్లెక్కి వచ్చి ఇక్కడ దేవుని పని చేయటానికి దేవుడు సహాయం చేసి, ప్రతిదీ కూడా మనం మనుషుల మీద ఆధారపడద్దు. డాక్టర్ల దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వద్దంటలేదు. కానీ ముందు ప్రభువుని అడిగితే డాక్టర్తో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఆ డాక్టర్కి ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ సెలన్ పెట్టాలి, లేకపోతే ఏం చేస్తే ఈ రోగి త్వరగా స్వస్థత పొందుకుంటాడు అన్నది దేవుడు చెబితేనే ఆ డాక్టరు చెయ్యాలి. ఆ డాక్టర్ కూడా మనిషే, దేవుడేం కాదండి. పరిగెత్తుకుని వెళ్ళిపోకండి దయచేసి, వాళ్ళు కూడా మనలాగే మనుషులే. ఇంకేమన్నాడమ్మా? శక్తిహీనులకు అభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బలము అభివృద్ధి కలగజేయవాడు ఆయనే. కాబట్టి ఆయనను అడగాల, బయట వాళ్ళని అడగాల, లేకపోతే డాక్టర్ని అడగాల, నాకు బలం కావాలి ప్రభు అని మా డాక్టర్ అని ప్రభుని మనం అడగాలి. ఆ బలము శక్తిని ప్రభు మనకిస్తాడు. ఇంకమ్మా, బాలులు సొమ్మసిల్లుతురు, యవనస్తులు ఏమవుతారంటండి? తప్పక త్రొట్టిల్లుతారు. అయితే తప్పక త్రొట్టిల్లుతారని వదిలేద్దామా? ఏమ్మా, ఏం పాస్టమ్మా నువ్వు బాగా చెప్తావు, కానీ నువ్వేగా మనం చెప్పావు యవనస్తులు తొలగిపోతారని. ఏదో తొలగిపోయాడు, ఏదో తొలగిపోయింది, నడవనివ్వండి, దేవుడే చెప్పాడు కదా అంటారా? లేదు లేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలగిపోతారు కాబట్టి మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని ముందుగా మనకి గుర్తు చేస్తున్నాడు. హెచ్చరిక ఈ మాట మనకి తెలీదు. వాళ్ళు తొట్టిల్లిపోతారని, పడిపోతారని, చెడిపోతారని ప్రభువుకు తెలుసు, కానీ మనకి తెలీదు. కాబట్టి వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే వీళ్ళు తొలగిపోకముందే మనము జాగ్రత్త పడాలి. 2 కళ్ళు కాదు, 100 కళ్ళు పెట్టుకుని బిడ్డల కోసం ఎదురు చూడాలి. టయానికి వచ్చిందా లేదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ప్రవర్తన ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లో, ఇవన్నీ కూడా తల్లికి చాలా చాలా అవసరమై ఉంది. ఇంకేమన్నాడు? ఏమంటే యెహోవాను మనం ఎదురు చూస్తే, యెహోవాను గురించి మనం ఎదురు చూస్తే నూతన బలము పొందుకుంటాం. మరి మనం ఎదురు చూస్తున్నామా? నా ప్రభు త్వరగా వస్తానన్నాడు, త్వరగా వస్తాడు, నేను త్వరగా సిద్ధపడతాను. ఎలాగయ్యా సిద్ధపడేది? ప్రార్థన, ఆరాధన, వాక్యము, మందిరానికి సమయానికి వెళ్ళటము, ప్రేమించటము, కృప చూపించటము, జాలి పడటము, క్షమించటం, ఆదరించటం, ఆదుకుంటాం, చేతనైన సహాయం చేయటం, దేవుని మనసు మనలోకి రావాలి, ఉండాలి అని ప్రభు పాదాలు పట్టుకుని మనం అడగాలి. అయ్యా, యేసుక్రీస్తు కలిగిన ఆ మనసు నాకు దయచేయండి, అప్పుడు నిన్ను నేను చేరుకుంటాను. నూతన బలము మనం పొందుకోవాలి అంటే టోటల్గా మనం మార్పు చెందాలండి. మట్టి వాళ్ళం, మనం మట్టి వాళ్ళం. ఈ మట్టినంట
పొలంలోంచి తెచ్చాడంట. ఎవరు? ఎక్కడి నుంచి తెచ్చాడు? పొలంలోంచి తెచ్చి దాన్ని బాగా చితగొట్టి మెత్తగా చేసి అయినా సరిపోదని జల్లెడ పట్టాడంట. ఏం పట్టాడు? జల్లెడ ఎందుకు పట్టాడు? రాళ్ళు, రప్పలు, ఏమంటారు అట్లా? అదేనమ్మా, ఏమంటారు? పెంకులు, బాజు పెంకులు కానివ్వండి, అందులో ఉంటాయి చూడు చెరువుల్లో నక్కలకు ఉంటాయి ఆల్చిప్పలు, ముళ్ళ కంపలు, ఇవన్నీ కూడా మరి ఉంటాయని తెలిసిన ఆ పరమ తండ్రి జల్లెడు పట్టాడంట. చక్కగా మెత్తని మట్టితో ఏం చేశాడు? నిన్ను చేశాడు. పరిశుద్ధాత్మ అనే నీళ్లు పోసి ఆయన మంచి రూపము, ఆయన రూపం వచ్చేలాగా చేశాడు. మరి ఈ చెత్త అంతా ఏంటి చెప్పండి? లోకము, మనలో ఉన్న పాపం, మట్టిలో ఉన్న పాపం. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా, ఆ దేవుణ్ణి విడిచిపెట్టద్దు. 41 నుంచి కంటిన్యూ చేయమ్మా. 2-3 ఏమంటండి? ఎవరంట వీళ్ళు? దీపములారా నా ఎదుట మౌనంగా ఉంటాడు. అంటే దీపంగా చేశాడు అంటే మనలో చీకటి లేదనే కదా అర్థం. చీకటి అంటే పాపం అనే కదా అర్థం. ఏమంటున్నాడు? మౌనంగా ఉండండి, దీపములారా మౌనంగా ఉండండి నా ఎదుట. ఏమంట? మౌనంగా ఉండి ఏం చేయండి? నూతన బలము పొందండి అంటున్నాడు. నా ఎదుట ఎలా ఉండండి? మౌనంగా ఉండాలి. రెండోది నూతన బలము పొందండి. అంటే మనము ఎక్కడ మౌనంగా ఉండాలి అంటే లోకములకు వెళ్ళినప్పుడు, లోకం మనుషుల గురించి మాట్లాడేటప్పుడు మనకు వ్యర్థమైనవి, విస్తారమైనవి, మనకి పనికిరానివి, మనకు శాపాన్ని తెచ్చేవి మాట్లాడకుండా ఏం చేయండి? మౌనంగా ఉంటే మీరు ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటామమ్మా? నూతన బలం పొందుకుంటాం. మీ ఆయన దగ్గర కూడా ఏదో వాగుతున్నాడు అనుకో, మౌనంగా ఉండు, ధైర్యం తెచ్చుకో, పట్టుదల తెచ్చుకో. ఏదో అనాలనిపిస్తుంది, సాతాను గారు శోధిస్తుంటాడు అనకు, మౌనంగా ఉండు. దేవుడు చూసుకుంటాడు. ఏం బలం ఇస్తాడు? నూతన బలం ఇస్తాడు. ఇంకమ్మా ఏమంటండి? అక్కడ మౌనంగా ఉండు. ఎక్కడ? లోకములో, నీ ఇంట్లో మౌనంగా ఉంటే నూతన బలము పొందుకుంటావు. ఎక్కడ మాట్లాడమన్నాడు? నా సన్నిధికి వచ్చి మాట్లాడమన్నాడు. మాట్లాడు. ఏమంటాడు? ఎక్కడ మాట్లాడాలంట? నా సన్నిధికి వచ్చి మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సన్నిధిలో ఏం మాట్లాడాలమ్మా? ప్రార్థించటం, మాట్లాడటం, ఆరాధన చేయటం, మాట్లాడటం, వాక్యం వినటం, దేవునితో మాట్లాడటం. తర్వాత మీరు ఏం చేయమంటాడు? వ్యాజ్యము చేయటకు మీరు వ్యాజ్యము తీర్చుకున్నటకు మనము కూడుకుందాము రండి అని ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము దేవునికి సమీపంగా మనం ఉండి ఆయన స్వరం వింటూ ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడదాం. ఎక్కడ మాట్లాడదాం? ఇప్పుడు ఈరోజు నేర్చుకున్నాం. ఎక్కడ మాట్లాడదాం? దేవుని సన్నిధిలో మాట్లాడదాం. లోకంలో మాట్లాడొద్దు. ఒక 10 మంది అన్నులు కూర్చున్న కాడ మాట్లాడొద్దు కదండి. ఎక్కడ కూడా మాట్లాడొద్దు. అది లోకమిక. కాబట్టి మనం మాట్లాడవలసింది దేవుని సన్నిధి. అప్పుడు నూతన బలము పొందుకుంటామని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయమంటున్నాడు? ఎలా ఉండాలంటున్నాడు? ఎలా ఉండాలి? సమయము పోనీయక ఆ సమయము సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానము కలిగి
మనం నడుచుకున్న ఎడల ప్రేమైన దేవుని బిడ్డరా ఏమవుతాం అన్నాడు అక్కడ. ఆ ఒక్క మాట కింద చదవలేదు, ఇంకా చదివేసి ముగించేయండి, ప్రార్థన చేసుకున్నాం. అమ్మ ప్రార్థన అంటుడు మన చనిపోయిన పాత్రకు చాలా మంచి దశమ భాగం ఇచ్చేవాడు, జీవితంలో కూడా దశమ భాగం ఇచ్చాడు. ఆయన మన చనిపోయాడు, ఆయన పేరు సాంసోన్, ఆయన విషయం ప్రార్థన చేయాలి. దినముల చెడ్డవి కనుక మీరు సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ఏమంట? అవివేకులుగా కాకుండా ప్రభు చిత్తమేంటో తెలుసుకోండి. మరియు మద్యముతో ఇదేంతో మద్యముతో మత్తులుగా అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభుని యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి. ఎప్పుడు మీరు ఆత్మపూర్ణులుగా ఉంటే, మీరు ఒకరు ఏం చేస్తారంట? ఆరాధించుకుంటారు, దేవుని మందిరంకి వెళ్తారు, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, ప్రార్థిస్తారు, అన్నీ కూడా దేవునికి సంబంధించినవన్నీ కూడా చేస్తారు. అందుకే ఆత్మపూర్ణులుగా మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుని మహిమపరిచే వారంగా ఉందాం. ఈ మంచి దినాలు దయచేసి బిడ్డలారా, లోకం ఏది మనల్ని తీసుకువెళ్ళలేము, ఏమి తీసుకురాలేదు, తీసుకువెళ్ళము. దేవుని కోసం సిద్ధపడదాం. ఏమ్మా, అందరం పరిశుద్ధులుగా జీవిద్దాం, నీతిమంతులుగా జీవిద్దాం.